ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం, పక్కాగా సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ 3 మంచి బిల్డింగులు వస్తే 3 బిల్డింగులు కూడా శిలాఫలకాలు ఏ రకంగా ఈ కూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం ఏ రకంగా ధ్వంసం చేశారో చూడండి. ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, మీకు దమ్ము ఉంటే ఇంకో 3 బిల్డింగులు కట్టండి అయ్యా, మీ పేరు పెద్ద పెద్ద శిలాఫలకాలు వేసుకోండి. అంతేగాని వేసిన శిలాఫలకాలు పాడు చేసే దౌర్భాగ్య స్థితిలో మీరెందుకు? అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, రేపు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎవరెవరైతే శిలాఫలకాలు ధ్వంసం చేశారో వాళ్ళందరి లిస్టు మన నాయకుల దగ్గర, మా దగ్గర ఉంది. తప్పనిసరిగా వాళ్ళు ఏ రకంగా మనకు అపోజిషన్ అయినా కూడా వాళ్ళని ఎవరిని మనం ఏం చెయ్యం. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళది, ఏ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు పద్ధతిగాను, అందులో తప్పులేదు. కానీ ఇటువంటి దౌర్జన్యాలకి దిగి శిలాఫలకాలను బద్దలుకొట్టడం, అదేవిధంగా మన నాయకుల పైన కూడా దాడులు, అక్రమ కేసులు పెట్టడం ఉంది. అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లెక్క పెట్టుకోండి, ఇక 3 సంవత్సరాలు ఒక్కొక్క రోజు గడిచి కొలిది కూడా మీ టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ వేళ నుంచి 3 సంవత్సరాలు లెక్కేసుకోండి. 3 సంవత్సరాలు అంటే ఆఖరి సంవత్సరం ఎవరో కూడా పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళ మాట వినరు. అప్పుడు ట్రెండ్ ఏ పార్టీ బాగుంటే అటే వాళ్ళు కూడా మొగ్గు చూపేస్తారు, అందులో డౌట్ లేదు. ఇక 2 సంవత్సరాలు ఒక అధికారంగా మాత్రం ఉండేది 3 సంవత్సరాలైనా ఒక్కొక్క రోజు గడిచి కొలిది కూడా మీ టైం కూడా దగ్గరికి వస్తుందని మాత్రం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఈ వేళ ఏదో అధికారం ఉంది కదా అని విర్రవీగొద్దు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులకు కానీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కానీ, మీ ప్రతాపం శిలాఫలకాల మీద కాదు చూపించడం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కాపు నేస్తం ఇవ్వలేదు ఒక్కడికి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, మైనారిటీలకు సంబంధించి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18,750 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. మీరు ప్రతి నెల 1,500 ఇస్తా అన్నారు, ఒక్కటి ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంటు లేదు. ఈ రోజున అప్పో సప్పో చేసుకుని ఒక్కొక్క సంవత్సరం కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలా కట్టాలి రా, ఉన్నది కాస్త అప్పు చేసాం, నెక్స్ట్ ఇయర్ కట్టాలంటే ఎలాగని కూడా ఇంజనీరింగ్, డాక్టర్లు చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ రోజున బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి 70,000, 80,000 జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్లో వేసేవారు, కాలేజీ అకౌంట్లోను. ఈ రోజున ఆ కాలేజీ వాళ్ళు ఆ డబ్బులు కడితే కానీ లేదు, నీకు లేదంటే నీకు సర్టిఫికెట్లు ఇవ్వండి, చచ్చినట్టు వాళ్ళు కడుతున్నారు. గవర్నమెంట్ వేస్తే మీకు ఇస్తాం, లేకపోతే లేదంటున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళ అకౌంట్లో లేదు. మీకు దమ్ము ఉంటే ఈ కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కానీ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర ధర్నా చేయండి అయ్యా. ఈ పథకాలు ఎందుకు ఇవ్వడలేదు, ప్రజలకు ఎందుకు ఇవ్వడలేదు, మనం చెప్పిన వాగ్దానం ఎందుకు అమలు పరచలేకపోతున్నాం అని చంద్రబాబు నాయుడు దగ్గర ధర్నా చేయండి. అంతేగాని నిక్షాపల్లా కట్టిన బిల్డింగుల మీద ఉన్నటువంటి శిలాఫలకాలను బద్దలుకొట్టడం అన్నది సిగ్గులేదా మీకు? ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, మీ ప్రతాపం ఇక్కడ కాదు, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తేల్చుకోండి. ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, అందరికి వాగ్దానం చేసాం, ఈ వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి ఎందుకు ఇవ్వలేకపోతున్నామని అక్కడ ధర్నా చేయండి. అక్కడ అడిగే దమ్ము, ధైర్యం లేదు మీకు. ఇక 3 సంవత్సరాలు చూద్దాం. ఎవరైతే పథకాలు బద్దలు కొట్టారో వాళ్ళందరూ లిస్టు ఉంది, అది మన నాయకులకి తెలుసు, మాకు తెలుసు. ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు చూస్తారు. అప్పుడే ఈ వేళతో ఒక రోజు గడిచిపోయింది, ఇక 3 ఏళ్ళు ఒక్కొక్క రోజు మీకు గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదన్నా చెయ్యాలనుకుంటే ప్రజలకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు పరిచారో చూడండి. దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తా అన్నారు. ఆయన ఇచ్చిన దాంట్లో కూడా 10వ వంతు కూడా ఇవ్వలేకపోతున్నారు, మీరు ఇవ్వడం లేదు. ఈ రోజున బీసీ, ఎస్సీ, మైనారిటీలకు సంబంధించి 50 సంవత్సరాలు నిన్నోళ్ళకే పెన్షన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఇచ్చేవారు. మీరు కనీసం మీరు అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల నుంచి కూడా 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఒక్కళ్ళంటే ఒక్కరికి పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరైతే పెన్షన్ పొందుతూ
చనిపోయారో వాళ్ళ భార్యలకు వస్తున్నాయి తప్ప చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వితంతులు వాళ్ళకి ఒక్కళ్ళకన్నా పెన్షన్ ఇచ్చారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 నెలలు తిరగకుండానే వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. మరి ఈ రోజున పేదవాడికి ముఖ్యంగా మరి ముందుగానే మన సోదరుడు చెప్పాడు, పండగ టైంలో డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు, క్రిస్మస్ టైంలోనూ లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో పథకం ద్వారా ప్రజలకి డబ్బులు చేరాయి. ఈ రోజున ఏమీ కూడా లేక, పథకాలు ఏమీ లేక, ప్రజలకు మరి చేతిలో 4 డబ్బులు లేక ఏదో పండగలు కూడా తూతూ మంత్రంగానే జరిగింది. ఎటొచ్చి రామకృష్ణారెడ్డి జేబు మాత్రం నింపుకున్నాడు. ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ప్రతి బ్రాందీ బాటిల్ పైన కూడా 20 రూపాయలు పెంచారు మళ్ళీని బాటిల్కి. అంటే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే జేబులు నింపుకుంటానికి మాత్రం ఈ పండగ ఉపయోగపడింది. పేదవాడి జేబు మాత్రం ఖాళీగా ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క స్థితిగతులు. నేను చెప్పే వాస్తవా అవాస్తవా అన్నది మీరే ఆలోచించండి. ఇందులో ఏమైనా అవాస్తవం చెప్పుకుంటే తప్పనిసరిగా మీరు చెప్పండి, మీరు చెప్పింది అబద్ధం, అప్పటికంటే కూడా పథకాలు ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి, వీళ్ళు చెప్పిన అన్నీ చేసేస్తున్నారని ఒక్కళ్ళంటే ఒకళ్ళు వచ్చి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. కారణం ఈవేళ ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే వాళ్ళు ఏమీ చేయడం లేదు కాబట్టే. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉండగా ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా నేనేటి మన స్థానికంలో ఉండే నాయకులేటి అందరం కూడా వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చినాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పాం. వాళ్ళు జనసేన ఉనండి, టీడీపీ ఉనండి, బీజేపీ ఉనండి, ఏ పార్టీ కాకపోయినా సరే మనం దేన్ని కూడా మనం ఆలోచించకుండా ఆఖరికి మనకు ఓటు వేయడం తెలిసినా కూడా వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చాం. ఎందుకు? మన కొలమానం, జగన్మోహన్ రెడ్డి గారి కొలమానం ఏమిటంటే పేదరికం ఒకటే. వాడు పేదవాడైతే ఏ పార్టీ అయినా కానీ ఇద్దామని ఇచ్చాడు. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఏమిచ్చారు? అందుగురించే మరి సంవత్సరం క్రితం మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంటింటికి కూడా తిరుగుతామని ప్రకటన చేశారు. మన ఇంటికి మన ఎమ్మెల్యే అని. ఏ ఊరు కూడా అరగంట గంట కూడా ఎక్కువ తిరగలేకపోయారు. ఎందుకంటే ప్రజల నుంచి చీత్కారాలు వస్తున్నాయి. వాళ్ళకి కావలసిన 4-5 ఇళ్ళ దగ్గర వీడియోలు తీసుకుని బాగుందని ఏదో సొంత డబ్బా వాయించుకుని ఆ వీడియోను పోస్ట్ చేసుకుంటూ అరగంటలో తూతూ మంత్రం కింద గ్రామం అయిపోయింది. మరి మనం తిరిగాం. ఎక్కడైనా సరే ఎవరికైనా పథకం రాలేదంటే వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి రాలేదో తప్ప మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నేను కానీ, జగన్ గారు కానీ ఎప్పుడు ఎవరికి కూడా అర్హత ఉంటే పథకం ఎవరికి కూడా ఆపు చేయలేదు. ఒకవేళ వాళ్ళ పొరపాటున చదువుకోలేని వాళ్ళకి కూడా పూర్వం ఆధార్ కార్డులో తప్పుడుగా వయసు తక్కువ వేసుకునో, లేదంటే వాళ్ళు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టో, సొంతంగా కారు అయ్యి ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి పథకాలు రాలేదు తప్ప ప్రతి పేదవాడికి, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి కూడా పథకాలు అందినాయి. మరి మీరేం చేస్తున్నారు ఈ రోజున? మరి కూటమి ప్రభుత్వం శిలాపలకాలు బద్దలు కొట్టడం, లేదంటే అన్యాయంగా కేసులు పెట్టడం, అదేవిధంగా మరి బ్రాందీల మీద, బాటిల్ మీద 25 రూపాయలు పెంచుకోవడం, అది ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళడం. ప్రతి గ్రామంలోనూ కూడా బెల్ట్ షాపులు. మీకు ఏదైనా కూడా మంచినీళ్ళు అన్నా కానీ దొరకవేమో కానీ ఈ రోజున బ్రాందీ మాత్రం దొరకని వీధి కానీ ఊరు కానీ లేదు. ఈ రోజున చూడండి, ఎక్కడికక్కడే బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు ఆదాయం ఎవరికి? స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకి తన పర్సంటేజ్ దానికి వెళ్తే చాలు. ఇందులో కల్తీ మద్యం వచ్చినా సరే ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్లేదు, వాళ్ళకి మాత్రం నెలవారీ మామూలు మాత్రం వాళ్ళకి రావాలి. ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను చెప్పిన ఈ వాస్తవాలు అవాస్తవాలు చూడండి. మీరు చాలా మంది ప్రభుత్వాలు, చాలా మంది ఎమ్మెల్యేలని చూస్తుంటారు. ఎప్పుడైనా సరే ఈ రకంగా బెల్ట్ షాపులు, వీధికి బెల్ట్ షాపులు వచ్చి ఈ రకంగా మద్యాన్ని ఈ రకంగా మరి దోచేయడం, ప్రజల దగ్గర మద్యం పేరు చెప్పి దోచేయడం అన్నది ఎప్పుడన్నా జరిగిందో ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు. మళ్ళీ మాట్లాడితే 3 సెంట్లు స్థలం ఇస్తా అంటున్నారు. అసలు 1.5 సెంటు స్థలం ఇచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా చాలు. ముందు 3 సెంట్లు మాట దేవుడెరుగు. ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా 1 ఎకరం స్థలం కూడా సేకరించలేదు. పైగా 3 సెంట్లు ఇస్తా అంటున్నారట. అంటే వీళ్ళ ఆలోచన కూడా ఎలా ఉందంటే
మనం ఇచ్చిన స్థలాలు క్యాన్సిల్ చేసి వాళ్ళ కార్యకర్తలకి 3 సెంట్లు కట్టబెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా జరిగితే మన అందరి తరపున కూడా న్యాయస్థానాల్లో మనం పోరాడదాం తప్పనిసరిగా. ఎందుకంటే ఏ పేదవాడికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసినా కూడా ఉద్యమం చేద్దాం. అవసరమైతే మీ గ్రామం నుంచి అది స్టార్ట్ చేద్దామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మరి కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ఏదో కార్యాలయం అంటే ఏదో మామూలుగా ఆషామాషిగా ఏదో అనుకున్నాను, ఏదో చిన్న కార్యం, నేను ఏం అడగలేదు వాళ్ళు, ఏదో కార్యాలయం పెడుతున్నామని అంటే ఏదో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత నీట్గా ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా కార్యాలయం తయారు చేసిన ఆనంద్ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆల్రెడీ ఏలకొండ గ్రామంలో చంద్రన్న గారు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మరి స్టార్ట్ చేస్తామని ఆయన చెప్పారు. మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇటువంటి కార్యాలయం ఉంటే తప్పనిసరిగా మన కార్యకర్తలకి నాయకులకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలక్షన్ అయిన తర్వాత బహుశా గ్రామాల్లో ఇదే అంటే పార్టీ ఆఫీసులోను పార్టీ కార్యకర్తల మీటింగ్లో వేరే, అవి కాకుండా ఒక గ్రామంలో జరిగిన, అందులోకి చిన్న గ్రామం మీ గ్రామం, ఈ చిన్న గ్రామంలో ఇంతమంది ప్రజల మధ్య జరిగిన మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ కూడా మీ గ్రామంలోనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ గ్రామం నుంచే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా రానున్న రోజులు మనమే ఒక్క 3 ఏళ్ళు మాత్రం మీరందరూ కూడా ఓపు కట్టండి. ఈ రోజున కష్టకాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా మంది వచ్చేస్తారు, లేదంటే ఎలక్షన్లో 10-15 రోజుల ముందు చాలా మంది ట్రెండ్ని బట్టి కూడా జాయిన్ అవుతారు. ఎవరు జాయిన్ అయినా జాయిన్ చేసుకుంటాం, ఎవరిని కూడా వద్దనం. కానీ ఈ రోజున కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్యకర్త నాయకుడే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడని సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకి తప్పనిసరిగా రానున్న రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుంది. మరి ఇప్పటికే మరి చాలా కాలాతీతం అయిపోయింది. ఒకవైపు ఏమో పాపం భోజనాలు ఇవి కూడా అరేంజ్ చేశారు. భోజనాలు ఏమండి ప్రజలకు తెలుసండి ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చామో, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్ అయ్యి కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్యాక్లో ఎప్పటి నుంచో కూడా చీకటమయంగా ఉండేది, రాత్రులు రావాలంటే కూడా భయంగా ఉండేది. అటువంటిది కూడా ఏ రకంగా ఎలక్ట్రిఫికేషన్ చేసామా అన్నది కూడా ప్రజలకు తెలుసు. అదేవిధంగా పథకాల గురించి కూడా మనం చెప్పాలన్న బాధ్యత మన మీద ఉందన్న ఉద్దేశంతో చెప్పడం తప్ప ఆ అరువులకి వాళ్ళకే తెలుసు ఏ ప్రభుత్వ హయాంలో పథకాలు ఏ రకంగా వచ్చినాయి అన్నది వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో మరి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాలి. మన లోకల్గా ఉన్న నాయకులందరికీ కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాయకులు ఉన్నారు, లేదంటే మండల స్థాయి నాయకులు ఉన్నారు, లేదంటే నేను ఉంటాను, మీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.